న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తప్పుపట్టారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. పెద్దపల్లి మండలం నెట్టూరులో లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం, పోలీసుల అత్యుత్సాహం వల్ల సామాన్య ప్రజలు బాధితులుగా మారడం అత్యంత విచారకరమన్నారు. పోలీసుల లాఠీ చార్జ్ ఘటనలో గాయపడిన బాధితులను దాసరి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి, మట్టి లారీలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని, గత 10 రోజులుగా గ్రామస్తులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారుల స్పందన కరువైందన్నారు దాసరి. మితిమీరిన వేగంతో వచ్చిన లారీ కరెంటు పోల్లు ఢీకొట్టడంతో అది విరిగిపోయిందన్నారు. బాధ్యత గల పౌరుడిగా అక్కడే ఫంక్షన్లో ఉన్న సర్పంచ్ భర్త ఆకుల శ్రీనివాస్ వెంటనే స్పందించి వెళ్లిపోతున్న లారీని వెంబడించి ఆపి డ్రైవర్ను తీసుకొచ్చారన్నారు. అయితే లారీల అతివేగంపై ఆగ్రహంతో ఉన్న కొంతమంది యువకులు 3 లారీల అద్దాలు పగలగొట్టడం జరిగిందని, ఆ సమయంలో ఏం జరిగిందో చూద్దామని గ్రామస్తులు అక్కడ చేరుకున్నారని తెలిపారు. అంతలోనే అక్కడికి వచ్చిన పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేశం, ఆ తర్వాత వచ్చిన సిఐ ప్రవీణ్ ఎలాంటి విచారణ జరపకుండా అక్కడ గుమికూడిన సామాన్య ప్రజలపై చెప్పలేని బూతులు తిడుతూ విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయమన్నారు. పోలీసుల దెబ్బలకు సామాన్య గ్రామస్తుల ఒంటిపై వాతలు రావడం వారి అత్యుత్సాహానికి నిదర్శనమని మండిపడ్డారు. నిన్న రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో నెట్టూరు గ్రామంలో రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి 11 kV లైన్ స్తంభాన్ని మరి ఒక లారీ ఢీకొట్టి దాన్ని విరగొట్టడం జరిగింది. వెంటనే అక్కడున్నటువంటి సర్పంచ్ గారి భర్త మరి ఎవరా అని చెప్పి చూసి అతను వేగంగా వెళ్ళిపోతుంటే అతను మళ్ళీ వెంటబడి తీసుకొచ్చే లోపలనే ఇక్కడ ఆగి ఉన్నటువంటి ఒక 3 లారీల్ని వారి అద్దాలను పగలగొట్టడం జరిగింది. ఒక 3 స్థానికంగా ఎంక్వైరీ చేస్తే ఒక 3 యువకులు మరి ఈ విరగొట్టిన కోపంతోనో మరి ఏ విధంగా కారణం చేతనో వారిని ఆ అద్దాలు పగలగొట్టినందుకు అక్కడ వారు చెప్పడం జరిగింది. అట్లాగే తీసుకొచ్చిన లారీ డ్రైవర్ని కూడా మరి దెబ్బలు కొట్టడం జరిగింది. ఇంతలోకే పోలీసు వారు వచ్చి మరి అక్కడ చూస్తున్నటువంటి ప్రజలను, యువకులను ఇక్కడ ఎందుకున్నారని చెప్పి వారి మీద దుర్భాషలాడుతూ మరి చెడ్డ మాటలు తిడుతూ వారిపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మరి వాస్తవంగా ఏం జరిగింది, మరి దీనికి కారణం ఎవరు, మరి ఎవరు ఈ అద్దాలు పగలగొట్టినారు, ఎవరు ఈ లారీ లాపినారు, ఇటువంటి ఏ వివరాలు పూర్తిగా పరిశీలించకుండా